ఆర్టిస్ట్లో పనిచేస్తున్న సోదరిమణులారా, వీళ్ళకి అతీతంగా ఆర్టిస్ట్లో పనిచేస్తున్న అందరూ ఆలోచించండి. ప్రతిరోజు సోషల్ మీడియాలో ఆర్టీసీ కార్మికుల ఐక్యత కోరుకుంటూ పరితపించే సోషల్ మీడియా మిత్రులారా, ఆలోచించండి. ఈరోజు ఆర్టిస్టులో యూనియన్ లేవని చెప్పి అధికారులు మనపై చూపిస్తున్న వైఖరికి నిరసనగా ఒకే దెబ్బకు అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా మాకు సమ్మె హక్కు ఉంది అని గలమెత్తి చాటుకునే విధంగా భారత జాతీయ కార్మిక సంఘాలు ఫిబ్రవరి 12 తారీఖు ఇచ్చిన జాతీయ సార్వత్రిక సమ్మెలో పాల్గొందని సోషల్ మీడియా మిత్రులారా ప్రచారం చేయండి. యూనియన్ నాయకులు రాకున్నా పర్వాలేదు, అందరూ వస్తే మంచిదని అప్పీల్ చేస్తాం. అందరం కలిసి చేస్తున్న దీంట్లో భారతదేశ సార్వత్రిక సమ్మె కాబట్టి కొన్ని యూనియన్ నాయకులు కలవనియారు. కాబట్టి అన్ని యూనియన్లో ఉన్న కార్మిక సోదరులు ఆలోచించండి. ఒక్కరోజు సమ్మె చేస్తే పోయేది ఏం లేదు. జాతీయ కార్మిక సమ్మెలో పాల్గొంటే ఎలాంటి చర్యలు ఉన్నాయి, ఎలాంటి కటింగ్లు ఉన్నాయి, ఒక జీతం పోతే కానీ మన ఆత్మగౌరవాన్ని కాపాడుకుందాని, ఆత్మాభిమానం చంపుకొని ఎన్ని రోజులు పనిచేద్దాని, మాకు ఆత్మగౌరవం ఉంది అని తిరుగుబాటు చేద్దాని ఒకే దెబ్బకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ ఫిబ్రవరి 12 తారీఖు సమ్మెలో ఆర్టిస్టులో 100% సమ్మెను విజయవంతం చేయండి. ప్రభుత్వంలో మార్పు వస్తుంది. వచ్చిన అవకాశాలు సద్వినియోగపరచుకోండి. మీరు సమ్మె చేస్తే ఏ యూనియన్కి మద్దతు ఇచ్చినట్టు కాదు, ఇది భారతదేశ కార్మిక వర్గానికి మద్దతు ఇచ్చినట్టు. మీరు 12 ఫిబ్రవరి సమ్మె చేస్తే ఏదో కొన్ని యూనియన్ వాళ్ళకి ఎందుకు మద్దతు ఇవ్వాలంటారు. ఎవరికి మద్దతు ఇచ్చినట్టు కాదు. మన హక్కులను హరిస్తున్నారు. మన హక్కులు సాధించుకోవడానికి, పోయిన హక్కులు సాధించడానికి, యూనియన్ పునరుద్ధరించడానికి భారత కార్మిక వర్గంతో మేమున్నామని కథం కలుపుతున్నాం. భారతదేశ కార్మిక వర్గంతో అని నిరూపించుకోవడానికి ఆర్టిస్ట్ కార్మికులు ఐక్యంగా కథం దొక్కి ఫిబ్రవరి 12 తారీఖు జాతీయ సార్వత్రిక సమ్మెలో పాల్గొందని, మన ఐక్యత చాటుకుందని చెప్పి మరొకసారి చాలా బాధతో మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఎవరి మాట వినకండి, కలవండి, కలిసి పోరాడతాని సమ్మెను విజయవంతం చేద్దాని.